తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకు అనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము నిర్గమకాండము 34వ అధ్యాయము 10వ వచనం. అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసెదను. ఈరోజు ఈ రీతిగా మనకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానమును బట్టి ముందుగా దేవునికి స్తోత్రము చెల్లించుచున్నాను. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవుడు తోడుగా లేని ఎడల ఏమీ చేయజాలమని గుర్తించిన మోషే ప్రభువు తోడు కొరకు ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన మేరకు దేవుడు తోడుగా ఉండి ఏ జనములోనైనను చేయబడని మహాశ్చర్యకరమైన అద్భుత కార్యములను చేస్తానంటూ మోషేకు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు మన జీవితాల్లో కూడా అద్భుతములు చేయాలంటే మనం కలిగి ఉండవలసిన లక్షణాలు ఏంటంటే, మొట్టమొదటిదిగా నీవు ప్రార్థన చేయాలి. రెండవదిగా నీవు దేవుని స్తుతించాలి. మూడవదిగా నీవు దేవుని ఆశ్రయించాలి. నాలుగవదిగా నీవు పరిశుద్ధంగా జీవించాలి. ఐదవదిగా ముఖ్యంగా నీవు ఆయన యందు విశ్వాసముంచాలి. నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవుడు యెరికో గోడలు కూల్చివేసి సూర్యచంద్రులను నిలిపివేసి ఏ జనములోనైనను చేయబడని మహాశ్చర్యకరమైన అద్భుత కార్యములను తన తోడు కోరుకొనిన తన ప్రజలందరి ఎదుట జరిగించారు. నీవు కూడా దేవుని తోడు కోరుకుని ఆయన యందు విశ్వాసముంచి ప్రార్థిస్తే దేవుడు నీ ఎడల కూడా తన అద్భుతమైన కార్యములను జరిగిస్తారు. కావున ప్రతి ఒక్కరూ దేవుని యందు విశ్వాసముంచి, ఆయన అద్భుతాలు చేయగల దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేయగల దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని నీవు నమ్మి విశ్వసించిన ఎడల నీ జీవితంలో కూడా దేవుని గొప్ప కార్యాలు చూచెదవు. దేవుడి ఈ కొద్ది మాటలు దీవించి నీ జీవితంలో కూడా నీవు ఊహించలేని గొప్ప ఆశ్చర్య కార్యములు జరిగించునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మాదేవా, దయగల మా తండ్రి, నీ బంగారు పాదాలకు వందనాలయ్యా. నీ ఘనమైన నామానికి కోట్ల కొలది స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇదిగో నా తండ్రి, గడిచిన ఉదయకాలం మొదలుకొని నేటి ఈ ఉదయకాలం వరకు నీ కృపగల రెక్కల నీడలో మమ్ములను భద్రపరిచి సజీవుడవైన మిమ్మల్ని స్తుతించడానికి మమ్ములను ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకే మీకు వేల కొలది స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు మేము చేయబోతున్న ప్రతి పనుల్లో మా రాకపోకల్లో తోడుగా ఉండి నీ రెక్కల చాటున భద్రపరచి క్షేమాన్ని దయచేయమని, ప్రతి ఒక్కరి కుటుంబాల్లో శాంతి, సమాధానము, నెమ్మది దయచేయమని, వ్యాధి బాధ బలహీనతల నుండి విడుదల దయచేయమని, వారి ఆర్థిక ఇబ్బందుల్లో నుండి లేవనెత్తమని, వారి కుటుంబాల్లో కొదువై ఉన్న ప్రతి అవసరతలను అక్కరలను మీరే తీర్చమని, మీ వాగ్దానము ప్రకారము వారి కుటుంబాల్లో గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించుమని మా ప్రభువును మా రక్షకుడునునైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా పరలోక పరమ తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, ఆయన కాపుదల, నిత్య సన్నిధి సదాకాలము మీకు తోడే నడిపించి వర్ధిల్లచేయునుగాక. ఆమెన్. నా ప్రియ స్నేహితులారా, నాకు దేవుడిచ్చిన తలంపుతో మిమ్మల్ని అందరినీ ఆత్మీయతలోకి నడిపించడానికి, మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచడానికి బైబిల్ నుండి ఒక రెఫరెన్స్ మీకు ఇస్తున్నాను. ఆ రిఫరెన్స్ ప్రకారం బైబిల్లో రాయబడినటువంటి వాక్యాన్ని చదివి ఆ వాక్యాన్ని కామెంట్ బాక్స్లో రాసి ఆ వాక్యము అర్థము, వాక్యభావం మీకు తెలిసిన రీతిలో క్లుప్తంగా తెలియజేసి అనేకులను ఆత్మలో నడిపింపబడటానికి మీరును పాలిభాగస్థులు కావలసినదిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఈరోజు మీకు ఇవ్వబడిన బైబిల్ రెఫరెన్స్ లేవియకాండము 26వ అధ్యాయము 1వ వచనం. ఈ వచన భాగములో రాయబడిన వాక్యము యొక్క అర్థము ఏమిటి, వాక్య భావము ఏమిటనేది దేవుడు మీకు ఇచ్చిన తలంపుతో కొద్ది మాటల్లో కామెంట్ బాక్స్లో తెలిపి ప్రభు ఆశీర్వాదాలు పొందుకోగలరని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా ప్రభు పేరిట మీ అందరికీ మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.